సన్నిధిలో చేరి దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి కనపరచడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు మనకి ఇచ్చే భాగ్యం ఎంతో గొప్పది. దేవుని బిడ్డలమైన మనం ఎప్పుడైతే దేవుణ్ణి మన హృదయం అంతటితో ఆరాధిస్తామో దేవుడు మనల్ని చూచి ఆనందించేవాడిగా, మనల్ని చూచి సంతోషించేవాడిగా ఉంటాడు. కానీ ఈ రోజుల్లో చాలా మందిలో ఆరాధన అంటేనే చాలా మందికి నిర్లక్ష్యం కూడా ఉంటుంది. దేవుణ్ణి ఆరాధించడం అంటే చాలా మందికి నిర్లక్ష్యం. ఆదివారం ఆరాధన అనేది దేవుడు మనకి ఇచ్చిన ఒక ఆజ్ఞ. కానీ ఈ రోజుల్లో చాలా మంది దేవుని ఆజ్ఞను ఏమండి వ్యతిరేకించే వారిగా ఈ రోజుల్లో కనబడటం మనం చూస్తున్నాం. మన జీవితాలలో మంచి విషయాలు ఎందుకు ఆలస్యం అవుతాయి? దేవుణ్ణి మేము మంచిగా కోరుకుంటున్నాం, దేవుణ్ణి మేము మంచిగా అడుగుతున్నాం, కీడు అడగటం లేదు. కానీ మా జీవితాలలో చాలా మంచి విషయాలు ఆలస్యంగానే జరుగుతున్నాయి, చాలా విషయాలు ఆలస్యం అవుతున్నాయి అని ఆలోచించేవాళ్ళు ఉన్నారు, బాధపడేవాళ్ళు ఉన్నారు, దేవుని దగ్గర కనిపెట్టేవాళ్ళు ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ దేవుని మనం నమ్మితే దేవుని సన్నిధిలో ఎంతకాలమైనా కనిపెట్టడంలోనే ఉంది గొప్ప విశ్వాసం. ఎందుకంటే దేవుని సన్నిధిలో మనం కనిపెట్టేటప్పుడు దేవుడు ఒక్కొక్కసారి మనల్ని పరీక్షిస్తాడు. మనలో ఎంత ఓర్పు ఉంది, మనలో ఎంత సహనం ఉంది, మనలో ఎంత విశ్వాసం ఉంది, ఆయన పరీక్షిస్తాడు. ఆయన పెట్టే పరీక్షలో మనం పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా అనేది దేవుడు మన చేతిలోనే ఉంచుతాడు. అందుకనే కొన్ని మంచి విషయాలు కూడా మన జీవితాల్లో ఆలస్యం అవుతా ఉంటాయి. మంచి విషయాలు ఈ లోకంలో ఏముంటాయి? ఉద్యోగం కావాలి అని అడగటం మంచిదేగా, వివాహం కావాలి అని అడగటం మంచిదేగా, ఏమండి ఇల్లు కట్టుకోవాలనుకోవడం మంచిదేగా, మంచి ఉన్నతమైన స్థితిలో ఉండాలి అని కోరుకోవడం మంచిదేగా. ఇవన్నీ మంచి విషయాలే. కొన్ని అనారోగ్యాల్లో ఉన్నప్పుడు అడగటం మంచిదేగా. కొన్ని మంచి విషయాలు మనం దేవుడి దగ్గర అడిగినా అవి మన జీవితాల్లో ఆలస్యం అవుతూ ఉంటాయి. ఎందుకు ఆలస్యం అవుతూ ఉంటాయంటే మనం నేర్చుకోవాల్సింది ఒకటే, మన విశ్వాస జీవితానికి ఇది ఒక పరీక్ష. నా విశ్వాసాన్ని వృద్ధి పొందించడానికి దేవుడు నాకు పెట్టిన పరీక్ష అని మనం నిలబడితే నీవు తప్పకుండా గెలుస్తావు. ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో యేసయ్య యెరూషలేమునకు ప్రయాణమైపోతుండగా సమరయ గలిలయ మధ్యగా వెళ్ళవలసి వచ్చింది. యేసయ్య ఎక్కడుంటే అక్కడ విపరీతమైన జనాలు యేసు ప్రభువుని వెంబడిస్తున్నారు. ఎందుకు ఆయన వెంబడిస్తున్నారు అని అంటే, ఏమండి ఆయన అద్భుతాలు చేస్తున్నాడు, సూచక్రియలు చేస్తున్నాడు, మహత్కార్యాలు చేస్తున్నాడు, దెయ్యాలు పట్టిన వాళ్ళు విడిపిస్తున్నాడు, ఆకలైతే రొట్టెలు ఇస్తున్నాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ఆయన వెంబడించే వాళ్ళు ఉన్నారు. అనేకమైన ప్రజలు ఆయన వెనక వెంబడిస్తూ ఉండగా ఆ సౌండ్కి ఆ సమస్యలకి ఏమండి ఆ ప్రాంతంలో ఒక 10 మంది కుష్ఠరోగులు విన్నారు. 10 మంది కుష్ఠరోగులు. వీళ్ళు ఎక్కడున్నారు? వాస్తవంగా ఊరి వెలుపట ఉంటారు. మరి యేసయ్య కూడా యెరూషలేము నుంచి గలిలయ సమరయ ప్రాంతాల మధ్య గుండా వెళ్తుండగా ఈ 10 మంది కుష్ఠరోగులు యేసయ్య వెనుకబడ్డారు. వాస్తవంగా అయితే వాళ్ళు ఆ ప్రజలలో వస్తుంటే భయపడాలి. ఎందుకు?
కుష్ఠరోగులు కనబడ్డారనుకోండి, అక్కడ ప్రజలు రాళ్ళతో కొడతారు. అయినప్పటికీ వాళ్ళకి ఆ కఠినమైన ఆజ్ఞ ఉందని తెలిసి కూడా ఎవరి యేసయ్య వెనకబడ్డారు. రెడీ కేకలు వింటూ ప్రారంభించాడు, దావీదు కుమారుడా, యేసు ప్రభువా, మమ్మల్ని కనికరించు, మమ్మల్ని బాగు చేయి, మమ్మల్ని స్వస్థపరచు అని కేకలేస్తున్నారు. వాళ్ళకి మరి ఎన్ని సంవత్సరాల నుంచి ఆ వ్యాధి ఉందో మనకు తెలియదు, కానీ మరి కొన్ని సంవత్సరాలుగా కనిపెడుతున్నారు. మమ్మల్ని ఎవరు బాగు చేస్తాడు, మమ్మల్ని ఎవరు స్వస్థపరుస్తారు, మా ఈ కష్టాలు, మా ఈ బాధలు, మా ఈ సమస్యలు ఎప్పుడు చేస్తాయి అని ఎంతో ఓర్పుతో సహనంతో కనిపెడుతున్నారు. అంత ఓర్పుతో అంత సహనంతో కనిపెడుతున్న వేళకి యేసయ్య దర్శనమిచ్చాడు. యేసయ్యను చూసి ఇక ఈయన కనుక మన దగ్గర నుంచి దాటిపోతే మన జీవితంలో బాగుపడ్డాం, జీవితంలో మనల్ని స్వస్థపరిచేవాడు ఇక ఎవడు రాడు అనుకుని కేకలు వేయడం ప్రారంభించాడు. కేకలు వేస్తే యేసయ్య వాళ్ళతో ఒకటే చెప్పాడు, మీరు వెళ్ళి మిమ్ములను మీరు యాజకులకు కనపరుచుకుని అన్నాడంతే. వాళ్ళ దగ్గరికి పిలవలేదు, వాళ్ళ మీద చేతుల నుంచి ప్రార్థన చేయలేదు, లేకపోతే మీ కుష్ఠరోగం పోయింది అని కూడా చెప్పలేదు. ఒకటే మాట చెప్పాడు, మీరు వెళ్ళి మిమ్ములను మీరు యాజకునికి కనపరుచుకోండి. అక్కడ బైబిల్లో రాస్తాడు, వాళ్ళు వెళ్ళుతుండగా శుద్ధులైంది. ఇక వెళ్తున్నారు. యేసయ్య చెప్పాడు ఆ మాట. చెబితే ఎంతమందికి విశ్వాసం? దేవుని మాట ఎంతమందికి విశ్వాసం ఉంటుంది? దేవుని మాటకు ఎంతమంది లోబడేవాళ్ళు ఉంటారు? వీళ్ళైతే దేవుని మాటకు లోబడ్డారు, దేవుని మాటను గౌరవించారు, వెళ్తూనే శుద్ధులైపోయారు. అదే నాకు బాగైపోయింది, నా కుష్ఠరోగం పోయింది. ఏమంటే ఆ సంతోషంలో ఒకడు ఇంట్లో ఎవరిలా కానీ వెళ్ళిపోయారు. ఏమండి 9 మంది ఎవరింటి కానీ వెళ్ళిపోయారు, ఒకే ఒక్కడు ఏమండి వాడు సమరయ్య. ఈడొక్కడే దేవాలయం దగ్గరికి వెళ్ళాడు, యాజకుల దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, ఇదిగో నజరేయుడైన యేసు నిన్ను నువ్వు వెళ్ళి యాజకుడికి కనపరుచుకొని నాతో చెప్పాడు. ఇదిగోయ్యా, నేను ఒకప్పుడు కుష్ఠరోగిని, కొన్ని సంవత్సరాలుగా ఈ రోగంతో బాధపడుతున్నా కనుక ఒకసారి నన్ను పరీక్షించు, ఒకసారి నన్ను చూడు అని అడిగాడు. యాజకులు ఏం చేస్తారు? ఒక సూది తీసుకుని వాడి ఒళ్ళంతా గుచ్చుతారు. గుచ్చితే ఏమనిపించింది? సూదితే గుచ్చితే గుచ్చండి గుచ్చండి అంటారా? గుచ్చితే ఏమనిపించింది? చెప్పి బాధ అనిపిస్తుంది. అతను గుచ్చుతుంటే ఒళ్ళంతా నిప్పులు పడతాయి. అయ్యా నెప్పుడుతుంది అంటాడు. అప్పుడు యాజకుడు నిర్ధారణ చేస్తాడు, నీకు ఏ రోగం లేదు, నువ్వు శుద్ధుడు అయ్యావు అని చెప్పి అక్కడ ఏది ఇవ్వాలో ధర్మశాస్త్రం ప్రకారం దాన్ని దేవుని సన్నిధిలో అర్పించి తిరిగి మరలా యేసయ్య దగ్గరికి వచ్చాడు. అప్పుడు యేసయ్య అడుగుతున్నాడు, మీరు 10 మంది శుద్ధులు అవ్వలేదా? ఆ 9 మంది ఏది అని అడిగాడు. కనిపెట్టింది ఎంతమంది? 10 మంది కనిపెట్టారు. ఎంతమంది బాగుపడ్డారు? 10 మంది బాగుపడ్డారు. కానీ దేవుని దగ్గరికి తిరిగి వచ్చి కృతజ్ఞత చెప్పిన వాళ్ళు ఎంతమంది? ఒక్కడే. అందుకని ఆ 10 మందిలో ఎవరిని ఎక్కువగా కనిపెట్టినాడు? ఒక్కడే ఉన్నాడు. ఆ ఒక్కడు వాడు ఎవరి అద్భుతాలు చూసింటాడు. వీళ్ళైతే ఈ ఒక్క అద్భుతంతోనే వెనకెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళ జీవితాల్లో ఎన్ని ఆలస్యమై ఉంటాయో, ఎన్ని ఆగిపోయి ఉంటాయో. అందుకని దేవుని బిడ్డలమైన మనం ఒక్కటే నేర్చుకోవాలి. మన జీవితాల్లో ఎప్పుడైతే దేవుడు అద్భుతాలు చేస్తాడో, మహత్కార్యాలు చేస్తాడో, నీలో విశ్వాసం పెరుగుతుంది. నీలో విశ్వాసం పెరిగే కొద్దీ నీవు అడిగే కొన్ని పనులు, కొన్ని కార్యాలు
కొన్ని మంచివి ఆలస్యం అవుతాయి. ఎప్పుడైతే నీ జీవితంలో ఆలస్యం అవుతుంది అని నువ్వు అనుకుంటావో అప్పుడు నీలో విశ్వాసం ఇంకా వృద్ధి పొందాలి. దేవుడు నా విశ్వాసానికి పరీక్షగా నేను అడుగుతున్న దానిని ఆలస్యం చేస్తున్నాడు కనుక నేను నా విశ్వాసంలో నుండి పక్కకి వెళ్ళకూడదని నువ్వు అనుకుని నిలబెట్టి కనిపెడితే దేవుని అద్భుతాలు చూస్తాం, దేవుని మహత్కార్యాలు చూస్తాం. చదువుదాం మన పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 30వ అధ్యాయం. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 15 నుంచి 18వ వచనం వరకు చదువుదాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 15వ వచనం నుండి 18వ వచనం వరకు నిదానంగా చదివేవాళ్ళు ఒకరు చదవండి.